జై శ్రీరామ్. మనం ఎంత పుణ్యం చేసుకున్నాం చూడండి. ఇంకా మనం శ్రావణ మాసం అయిపోయినా కూడా కాశీ గురించి వినేటటువంటి అదృష్టాన్ని మనకు కాలభైరవ స్వామి వారు అనుగ్రహించారు. రేపు ఎల్లుండి ఈ 2 రోజులు కూడా మనము కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుని ఆ తర్వాత కూడా మర్చిపోకుండా కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని భక్తితో జపిస్తూ మానసికంగా గర్భాలయంలోని విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అభిషేకిస్తూ ఉండండి. నేను కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో తెలియజేసినటువంటి కాశీ మహిమ గురించి అనేక వీడియోలు మీకు పంపించాను. వాటిని భక్తితో చూస్తూ ఉండండి. మళ్ళీ పునశ్చరణ అంటారు. మళ్ళీ కూడా ఆవృత్తి అని అంటాం కూడా. మేము వేదంలో అయిపోయినటువంటి పన్నాలను ఆవృత్తి చెప్పుకోవడం అని కూడా అంటాం అన్నమాట. కాబట్టి వాటిని వింటూ ఉండాలి. జాగ్రత్తగా పరిశోధించి చాలా భక్తితో తెలియజేయడం జరిగింది. వాటిని శ్రద్ధగా ఉంచుకోండి. ఇక తోటపల్లి చక్రవర్తి అవధాని అని మీరు యూట్యూబ్ లో కొడితే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో మొత్తం వీడియోలన్నీ కూడా వరుసగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా వీడియోలు పోతే. ఇక మనం కాశీ గురించి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి పాతకాల్ని పోగొడుతుందో చూడండి కాశీ. పాపములకు ఎదురు చుక్క కాశీ. చూడండి, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషి జన్మ వచ్చినటువంటి ఈ జన్మని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మనం శ్రావణ మాసం 4 రోజులు విశ్వనాథ లింగాన్ని, విశ్వనాథుణ్ణి, కాశీని స్మరిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అలా ఇంకా మనకుండేటటువంటి 90 ఏళ్ల ఆయుర్దాయం అనుకుందాం. ఇంకా 90 ఏళ్ల ఆయుర్దాయాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి పాతకాల జోలికి వెళ్ళకూడదు. పాపాల జోలికి. మహాపాతకాలు అంటారు. ఆ 5 మహాపాతకాలు, ఆ పాతకాలన్నిటినీ కూడా భస్మం చేస్తుంది కాశీ. మనకుండేటటువంటి సమస్త పాపరాశిని భస్మం చేసేది కాశీ. ఎటువంటి పాపాలనైనా. ఆ 5 పాపాలు ఏమిటంటే మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తోంది, గౌతమ స్మృతి తెలియజేస్తోంది, మనుస్మృతి మొదలైన వాటిలో మహాపాతకాలు మరియు ఉపపాతకాల గురించి స్పష్టంగా చెప్పబడింది. ఇక 5 మహాపాతకాలు. మొట్టమొదటిది బ్రహ్మహత్య, అంటే బ్రాహ్మణుణ్ణి హత్య చేయటం, చంపటం, నిందించటం. ఇవన్నీ కూడా బ్రాహ్మణో వై సర్వా దేవతా అంటోంది వేదం మనకి. బ్రాహ్మణులలో మరియు గోవులో సమస్త దేవీ దేవతలు కొలువు తీరి ఉంటారు. కాబట్టి బ్రాహ్మణులను నిందించకూడదు, అవమానించకూడదు, హత్య చేయకూడదు, చంపకూడదు. వాళ్లను మనము రక్షించుకోవాలి. బ్రాహ్మలు ఒక్కడు మాత్రమే లోకా సమస్తా సుఖినో భవంతు అని మనసారా ఆశీర్వదించేది. కాబట్టి అటువంటి బ్రాహ్మణులను మనము సేవించుకుంటూ ఉండాలి, రక్షించుకుంటూ ఉండాలి. వేదాలు అంతరించిపోతున్నాయి. వేదాలను రక్షించుకోవాలి. వేదాలను రక్షించుకోవాలంటే బ్రాహ్మణులను రక్షించుకోవాలి. వేదాలకు ఆదరణ పెరగాలి. అప్పుడే వేదాలు రక్షింపబడతాయి, సేవింపబడతాయి. మనం సేవించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ వేదం చదివినటువంటి పండితులకు ఆదరణ లేదు. అందుకే అవి చదవడం మానేస్తున్నారు. మానేసి వాళ్ళ పిల్లలని ఈ ఆంగ్ల విద్యలో పెట్టి, సరే బిఏలు, ఎంఏలు ఏవో మొత్తానికి అవన్నీ కూడా విద్య వైపు మరలిస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుంది? కొన్ని వేల శాఖలు ఉండవలసినటువంటి వేదాలు అంతరించిపోయి ఇప్పుడు కేవలం 10 శాఖలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనము ఇక నుంచైనా వేద పండితులను సేవించాలి. వారికి ఆదరణ పెరిగే విధంగా మనము మానవ ప్రయత్నం మనం భక్తితో చేయాలి. గోవులను రక్షించుకోవాలి. కబేళాకు వెళ్లిపోతున్నాయి, వాటిని రక్షించుకుంటూ ఉండాలి. ఆ గోశాలలకు మరియు వేద విద్యాలయాలకు వెళ్లి మనము ధనాన్ని సహకరిస్తూ వాటిని రక్షించుకుంటూ ఉండాలి. ఇక మొట్టమొదటి మహాపాతకం ఏమిటంటే బ్రహ్మహత్య. ఇక రెండవది సురాపానం, ఈ మత్తు పానీయాలు తాగటం. ఇంకా వాటి పేర్లు నేనేమి ఉచ్చరించలేను కదా. కాబట్టి మత్తు పానీయాలు తాగటం అంతా కూడా సురాపానం మహాపాతకం. 5 మహాపాతకాల్లో రెండవది సురాపానం.
ఇక మూడవది స్వర్ణస్తేజం, అంటే బంగారు దొంగిలించటం. అసలు దొంగతనం చేయటం అని చెప్పుకోవచ్చు ఒకసారి ఒక విధంగా. సరే, ప్రధానంగా బంగారాన్ని అస్సలు దొంగిలించకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారంతో. బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. దొంగతనం చేయటం అనేది అస్సలు నిషిద్ధం అన్నమాట. అది మూడవ మహాపాతకం. మళ్ళీ వీటికి ఉపపాతకాలు కూడా ఉన్నాయి, దాన్ని మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం 5 మహాపాతకాల గురించి తెలుసుకుంటున్నాము. ఇక నాలుగవది గురుపత్ని గమనం, గురువు భార్యతో సంబంధం పెట్టుకోవటం. ఇంకంతకన్నా దాన్ని మనం ఎక్కువగా మాట్లాడకూడదు దాని గురించి. మహాపాపం, అది మహాపాతకం. ఇక 5వది చూడండి ఎంత ఆశ్చర్యము. అందుకే మన మిత్రులను జాగ్రత్తగా పరిశీలించి మన మిత్రులుగా స్వీకరించాలి. ఇక్కడ అంటున్నారు 5వ మహాపాతకం ఏమిటంటే, ఈ పైన తెలియజేసినటువంటి 4 మహాపాపాలు ఉన్నాయి కదా, అవి చేస్తున్న వాళ్లతో సంబంధం పెట్టుకోవడం. అంటే మిత్రుడు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే వారితో అన్యోన్యంగా ఉండడం, అతడు నా మిత్రుడు అనడం మొదలైనవి. అటువంటి మిత్రులను దూరంగా ఉండాలి. వాళ్లతో అసలు సంభాషించడం గాని, వారితో మాట్లాడటం కానీ మొదలైనవి ఏవి చేయకూడదు ఇవి చేస్తున్న వాళ్లతో, ఈ 4 చేస్తున్న వాళ్లతో. కాబట్టి ఈ వాళ్లతో సంబంధం పెట్టుకుంటే ఆ మహాపాతకాలలో భాగం ఇతనికి కూడా వచ్చేస్తుంది, ఆ యొక్క మైత్రి పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా. కాబట్టి ఇవి పంచమహాపాపాలు. అటువంటి మహాపాపాల్ని కూడా భస్మం చేస్తుంది కాశీ. ఈ శ్లోకం ఎంత అద్భుతం చూడండి. పాపములకు ఎదురుచుక్క కాశీ, ఉపపాతకములకు వెలది కాశీ, మహాపాతకోపపాతక సమస్త పాపక్షయార్థం అని సంకల్పం ఉంటుందన్నమాట. మహాపాతక ఉపపాతకాలు అన్నీ కూడా భస్మం చేసేది కాశీ. ఇక ఆ ఉపపాతకాలు ఏమిటో కూడా చకచక తెలుసుకుందాం మనం జాగ్రత్తగా. గురుద్రోహం మొదటి పాపం, రెండవది బ్రాహ్మణ ద్రోహం, మూడవది వేద నింద, వేదములను నిందించకూడదు. తర్వాత గాయత్రి అమ్మవారిని మంత్రాన్ని అవమానించటం. ఈ పాటలాగా మంత్రాన్ని సీడీలు వచ్చేసాయి. మంత్రం ఎప్పుడు కూడా వాటికి స్వరాలు ఉంటాయి. వాటిని ఎలా అంటే అలా, ఎక్కడ పడితే అక్కడ, ఎవరంటే వారు ఉచ్చరించకూడదు మంత్రాలని. వాటిని పాటలాగా పాడుతున్నారు. గాయత్రి మంత్రం ఒకటి, మృత్యుంజయ మహామంత్రం, ఈ రెండిటిని పాటలాగా పాడుతున్నారు. అలా చేయకూడదు. అలా చేయడం వల్ల గాయత్రి మంత్రాన్ని అవమానించిన వాళ్ళం అవుతాం. ఉపపాతకాలలో ఇదొకటి, 12 ఉపపాతకాలలో ఇదొకటి. ఇక అగ్నిహోత్రం చేయకపోవటం, నిత్యం అగ్నిహోత్రం చేయాలి, అది చేయకపోవటం. అభిచారం అంటే మంత్రతంత్రాల ద్వారా ఇతరులకు హాని చేయటం, ఒక రకంగా చాతబడులు అని చెప్పొచ్చేమో. అటువంటి పనులు వెళ్ళకూడదు. ఆ దారే మంచిది కాదు. కొంతమంది ఆ విద్య నేర్చుకుంటారు, దాన్ని తంత్ర విద్య అంటారు. అటు వెళ్లకుండా హాయిగా సాత్విక విద్య వైపు వెళ్ళాలి. రుద్ర హోమాలు, చండీ హోమాలు, ఇలా సాత్వికమైనటువంటి హోమాలు, దేవతల్ని ఉపాసన చేయాలి. ఇక అటువంటి మంత్రాలతో ఇతరులకు హాని చేయటం అంటే ఇక చేతబడే. ఇక గురుపత్ని గమనం, పరపత్ని గమనం, ఇతరుల భార్యతో సంబంధం ఉండడం, అది చెప్పక తప్పడం లేదు. ఆ 12 ఉపపాతకాలు చెప్పాల్సిందే, చెప్పకపోతే ఎలా తెలుస్తాయి అందరికీ? ధర్మాలు తెలియాలంటే తెలుసుకోవాలి, చెప్పేవాళ్ళు ఉండాలి. అలా చెప్పేవాళ్లను మనం భక్తితో సేవించడం ద్వారా మనకి ఇంకా చెప్తారు వాళ్ళు. ఇక అనృతత్వం అంటే అబద్ధం మాట్లాడటం ఒకటి. హింస, ఇతర ప్రాణులను అవసరం లేనప్పటికీ హింసించటం, ఇదొకటి మహాపాపం. అనిత్య కర్మ విస్మరణం అంటే ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మలు చేయకపోవటం కూడా ఒక పాతకం. ఇక గురు భార్య సఖ్యం, గురుపత్నితో అనుచిత సంబంధం లేదా
స్నేహం పెట్టుకోవడం లాంటిది. ఇలా మహాపాతకుల సంగతి, మహాపాతకులు చేసిన వారితో, మహాపాపాలు చేసినటువంటి వాళ్లతో సంబంధం పెట్టుకోవటం, ఇవన్నీ కూడా మహాపాతక ఉపపాతకాలు. మహాపాతకాలు 5, ఉపపాతకాలు 12. మనం మొత్తం అన్నిటినీ జాగ్రత్తగా తెలుసుకున్నాం. అటువంటి మహాపాతక ఉపపాతకాలను కూడా భస్మం చేసే మహాపుణ్యక్షేత్రము కాశీ. కళ్యాణములకు ఆటపట్టు కాశీ. చూడండి, ఇంత అనేక శుభ పరంపరాభివృద్ధిని కలుగజేసేది కాశీ. కళ్యాణాలంటే అవే అన్నమాట. ఎన్ని మంగళాలను మనకు అనుగ్రహిస్తుందో కాశీ. ఆరోగ్యాన్ని, ఆయుష్ని, తర్వాత ధన కనక వస్తువాహనాల్ని అన్ని అనుగ్రహిస్తుంది కాశీ. కాశీ మోక్షం గురించి వచ్చే వాళ్లకు మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. సంపద కావాలి స్వామి అని వచ్చి కాశీ విశ్వనాథుణ్ణి, కాశీని సేవించడం ద్వారా సంపద అనుగ్రహిస్తుంది. ప్రశాంతత కావాలంటే ఆ గంగా తీరంలో స్నానం చేసి అక్కడ నిల్చొని కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని కళ్ళు మూసుకొని జపిస్తూ ఉంటే ఆ గంగా నదిని తాకినటువంటి గాలి మనల్ని తాకుతూ ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తూ ఉండగా మరియు సాయంత్రం అస్తమించే సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది గంగా నది తీరం. కాబట్టి అన్ని అనుగ్రహిస్తుంది కాశీ. ఇక ముక్తికి పుట్టినిల్లు కాశీ. మోక్షం కావాలంటే కాశీకి రావాలి, కాశీని స్మరించాలి. అటువంటి మోక్షలక్ష్మి స్థిరంగా కొలువు తీరి ఉన్నటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రము కాశీ. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని గమనిద్దాము. పాపములకు ఎదురుచుక్క కాశీ, ఉపపాతములకు వెలది కాశీ, కళ్యాణములకు ఆటపట్టు కాశీ, ముక్తికి పుట్టినిల్లు కాశీ. ఆహా, అద్భుతం అద్భుతం. ఏమండి, మీకు మొత్తం అంతా అర్థమైనట్టే ఉంది కదా. ఒక్కసారి అర్థాన్ని మీకు క్లుప్తంగా వివరించేస్తాను. మనకుండేటటువంటి సమస్త పాపరాశిని భస్మం చేసేది కాశీ. మహాపాతక ఉపపాతకాలు అన్నీ కూడా నశింపచేసేది కాశీ. మనిషిలోకి విషం ప్రవేశిస్తే ఎలా మరణిస్తాడో అలా అన్నిటికీ విషం చుక్క వలె పనిచేస్తుంది. వాటికి విషం చుక్క కాశీ. మహాపాతక ఉపపాతకాలకు విషపు చుక్క కాశీ. అన్ని భస్మం అయిపోతాయని దాని అర్థం. ఇక మనం కోరకుండానే మనకు అనేక శుభాలను అనుగ్రహించేది కాశీ. మోక్షాన్ని అనుగ్రహించటంలో పుట్టినిల్లు కాశీ అని మనకు ఎంత అద్భుతమైన శ్లోకం కదండి ఇది. అది కాశీ అంటే కాబట్టి గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ అనే సాధన భక్తితో కొద్దిగా ప్రయత్నిస్తూ ఉండండి. ఉదయం ఒక పావు గంట, మధ్యాహ్నం ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట సేపు ఒక కుర్చీలో కూర్చొని, వీలైతే కళ్ళు మూసుకోండి, లేదు కళ్ళు మూసుకోలేమనుకున్నా గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ అనేటటువంటి అద్భుతమైనటువంటి సాధన చేయండి. విశేష ఫలితాలు కలుగుతాయి. ఎల్లుండి లక్ష్మీ గణపతి హోమం వరకు కూడా ఇంకా విశేషమైనటువంటి విషయాలు మీకు తెలియజేస్తాను. భక్తితో కాశీ మహిమను తెలుసుకుంటూ మీ బంధుమిత్రులకు అందరికి కూడా షేర్ చేయగలరు అని కోరుతూ, శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ, రేపు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని కాశీ గురించి తెలియజేస్తాను అని చెప్పి తెలియజేస్తూ, ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరికీ తెలియాలి. మనము ఈ పాపాలు మేమెందుకు చేస్తామో అనకూడదు, చెయ్యకుండా ఉండడమే కావలసింది. ఋషులకు, వేదాలకు, పరమేశ్వరుడికి అందరూ కోరుకునేది ఇదే. మహానుభావులు, గురువులు అందరూ కోరుకునేది ఏమిటంటే ఎవ్వరూ కూడా ఈ మహాపాతక ఉపపాతకాలు చెయ్యకూడదు. అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. పాపం చేశారు అంటే ఆ పాప ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఏది మళ్ళీ ఎన్ని కోట్ల యుగాలైనా సరే, కల్పకోటి శతైరపి. కాబట్టి పాపాలు చేయకుండా పుణ్యకార్యాలు చేశారనుకోండి, పుణ్య ఫలితాలని అనుభవిస్తారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా పుణ్య ఫలితాలు చెయ్యాలి.
పాపాల జోలికి వెళ్ళకూడదు అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.